ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా ఏర్పాట్లు చేసింది జిల్లా అధికార యంత్రాంగం. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ దిశగా ఆయా జిల్లాల కలెక్టర్లు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలో 950 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన యాత్ర ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. ఇప్పటికే ప్రధానమైన చెరువులు కావచ్చు, కెనాల్ దగ్గర ఎక్కడైతే నిమజ్జనం ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేస్ల వద్ద భారీ క్రెయిన్లతో పాటు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధులతో పాటు మండలి, అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక టీము, అధికార యంత్రాంగం అందరూ కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ 10,000 విగ్రహాలకు సంబంధించి 3వ రోజు నుంచే నిమజ్జనము కొనసాగుతుంది. ఇక రేపు పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రధానమైన పెద్ద చెరువులు ఏవైతే ఉంటాయో అక్కడనేమో భారీ విగ్రహాలను, అదేవిధంగా చిన్న చిన్న కెనాల్స్ వద్ద, చిన్న చెరువుల వద్ద చిన్న విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికారులు సూచన చేశారు. ఇక నల్గొండ జిల్లా వచ్చేటప్పటికి 4,800 పైచిలకు విగ్రహాలు ఉన్నాయి. ప్రధానంగా కూడా వలభాపురం చెరువుతో పాటు మేజర్ 14 మైళ్ళు, అదేవిధంగా ప్రధానమైన చెరువులు వాడపల్లి, నాగార్జున సాగర్లోని కూడా నిమజ్జనం చేయొచ్చు అని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. మరోవైపు సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 38 ప్లేస్లలో పెద్ద చెరువులు, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కు సంబంధించిన ప్రధానమైన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్ల వద్ద నిమజ్జనం చేయొచ్చు అని అధికార యంత్రాంగం చెప్తుంది. అటు భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి కూడా భువనగిరికి సంబంధించి పెద్ద చెరువు, చౌటుపల్లిలోని పెద్ద చెరువుతో పాటు ప్రధానమైన చెరువులు కుట్టలలో బీబీనగర్కు సంబంధించిన పెద్ద చెరువులో నిమజ్జనం చేయవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎక్కడెక్కడైతే నిమజ్జనకు సంబంధించి ఉన్నాయో భారీ క్రెయిన్లు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. మరోవైపు పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఒక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి 950 మంది పోలీసులు, ఇక రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా విధులలో ఉంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ప్రతి విగ్రహాన్ని కూడా తరలించాలి, అదేవిధంగా సాయంకాలం విగ్రహాలను నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పుకొస్తుంది. ఇక ఎక్కడ కూడా అశ్లీలతకు కావచ్చు, అదేవిధంగా డీజే సాంగ్స్ కూడా అన్నిటిని కూడా నిషేధించామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా హిందూకు సంబంధించిన సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో ఆ సంప్రదాయాలు ప్రకారమే నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం వలభాపురం చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు, మాట్లాడదాం. ఏర్పాట్లు ఎట్లుంటాయండి అసలు? ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వల్లభరావు చెరువు దగ్గర నల్గొండ జిల్లా కలెక్టర్ మరియు నల్గొండ మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశాలకు మేరకు పెద్ద ఎత్తున రేపు నల్గొండ పట్టణంలో జరిగే శోభయాత్రకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా శోభయాత్రలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఆదేశాలతో మేము చేయడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఇక్కడ 500 నుంచి 600 విగ్రహాలు రేపు నిమజ్జనం చేయడానికి అవకాశం ఉంది. పెద్ద క్రెయిన్ ఒకటి, అదేవిధంగా ఒక మూడు క్రెయిన్, మొత్తం 4 క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ బారికేడ్లు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్ కూడా ప్రతిదీ కూడా ఎలాంటి శాంతియుతమైన వాతావరణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శోభయాత్ర కార్యక్రమం మొత్తం పూర్తిగా సస్యశ్యామలంగా జరిగే విధంగా అధికారుల సలహాలు, సూచనలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళందరూ చూడడానికి వస్తారు కదా, తాగునీటి సౌకర్యం అట్లాంటిది ఏమైనా టెంట్ ఫెసిలిటీ అట్లా ఏమైనా ఏర్పాటు చేస్తారా? నల్గొండ పట్టణంలో సుమారుగా ఒక 20 ప్రాంతాలలో నల్గొండ మున్సిపాలిటీ నుంచేసి టెంట్లు ఏర్పాటు చేసేసి అక్కడ మినరల్ వాటర్ కూడా ఒక 20 పాయింట్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక 4 పాయింట్లు పెట్టేసుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈసారి గతంతో పోలిస్తే ఈసారి వినాయకులకు సంబంధించిన సంఖ్య కూడా పెరిగింది. దాంతో అటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రేపు ఉదయం నల్గొండ కేంద్రంలో మాత్రం నల్గొండలో మొదటి వినాయకుడు ఓల్డ్ సిటీలో అక్కడ నిమజ్జనానికి తరలి వస్తారు. ఆ తర్వాత మిగతా విగ్రహాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నిమజ్జనానికి తీసుకొస్తుంటారు. అక్కడ మొదటి విగ్రహం దగ్గర జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు రాష్ట్ర మంత్రి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడానికి దాదాపు 250 కెమెరాలను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని మానిటరింగ్ చేయడానికి ఎస్పీ కార్యాలయం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా 3 జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు మఫ్టీలో కూడా కొంత పోలీస్ టీం ఉంటుంది. ఎలాంటి దొంగతనాలు కావచ్చు, ఎక్కువ క్రౌడ్ ఉన్న దగ్గర దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. దాంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా కూడా మఫ్టీలో కూడా పోలీస్
పోలీస్ టీం ఉంటుంది. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది సమన్వయం చేసుకుంటూ రేపు నిమజ్జన యాత్రకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమజ్జనానికి సంబంధించి మాత్రం ఇప్పటికే సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇది నిమజ్జన యాత్రకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.